లోకానికి వచ్చేటువంటి మనం ఆ నిత్య నుంచి తప్పించబడాలని ఆయన లోకానికి మన కోసం ఇచ్చుకున్నారు. మనకు ఆయన ఉచితమైన రక్షణ ఇచ్చుకున్నారు. ఈ రక్షణ మనం నిర్లక్ష్యం చేసుకోవడమే చేసుకోవడం. నిర్లక్ష్యంగా ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితం కలుగుతుందో, ఎప్పుడైతే దేవుని మాటలు పక్కన పెడతామో, ఎప్పుడైతే సంఘం మానుకుంటామో, ఎప్పుడైతే దేవుడు చెప్పిన రీతిగా ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటామో, మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయలుదేరతానికి ఐహిక విచారాలు అనేవి మనిషిని కృంగదీస్తాయి. ఏదైనా ఏది లేకపోయినా మనం ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం కలిగి నడుస్తూ ఉంటే మనకు ఆత్మకు బలం వస్తూ ఉంటుంది.